కొమరోలు మండలం నుండి హైదరాబాద్కు ఎర్రచందనం దొంగలు అక్రమంగా రవాణా అవుతున్నాయి అనే పక్కా సమాచారంతో తిరుపతికి చెందిన టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేసి ఎర్రచందనాన్ని పట్టుకున్న ఘటన కొమరోలులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చి సంచలనం కలిగించింది. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిసర అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనం దొంగలు అక్రమ రవాణా జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో తిరుపతి నుంచి వచ్చిన టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపు దాడులు చేశారు. టాస్క్ ఫోర్స్ అధికారి సునీల్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరగా అటవీ శాఖ సిబ్బంది దాడుల్లో పాల్గొన్నారు. వారికి అందిన పక్కా సమాచారం మేరకు సోమవారం రాత్రి 11 గంటల సమయంలో చింతలపల్లి వెళ్లే రహదారి మార్గ మధ్యలో టాస్క్ ఫోర్స్ అధికారులు కాపు కాచి తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆటోలో తరలిస్తున్న ఎర్రచందనాన్ని పట్టుకున్నారు. ఆటో డ్రైవర్ను అక్రమ రవాణా చేస్తున్న మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 107 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నట్లు, వాటి విలువ 18 లక్షల రూపాయలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అంతేగాక వీరి వద్ద నుండి 30,000 రూపాయల నగదు, ఒక ద్విచక్ర వాహనాన్ని, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. మరో 3 నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. పట్టుబడ్డ ఇద్దరు నిందితులను తిరుపతికి తరలించారు. ఈ సందర్భంగా తిరుపతికి చెందిన టాస్క్ ఫోర్స్ అధికారి సునీల్ మాట్లాడుతూ, చాలా కాలం నుండి కొమరోలు మండల అటవీ ప్రాంతాల నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతోందని, అయితే పక్కా సమాచారం కోసం వేచి ఉన్నామని, సోమవారం రాత్రి ఎర్రచందనం చింతలపల్లి అటవీ ప్రాంతాల నుంచి అక్రమ రవాణా జరుగుతుందన్న పక్కా సమాచారంతో కాపుగాచి ఆటోను పట్టుకున్నామని, పట్టుబడ్డ ఇద్దరు నిందితులు హైదరాబాద్ కు చెందిన వారిని, వీరు ఆటోలో ఎర్రచందనం దొంగలను హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణా చేయడం చట్టరీత్యా నేరమని, కొమరోలు మండలంలో ఎక్కడైనా ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతుంటే అటవీ శాఖ వారికి గాని, పోలీసులకు గాని, టాస్క్ ఫోర్స్ అధికారులకు గాని సమాచారం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా